మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన మంచితనం అని కాదు, మన మంచి ఆరోగ్యం అని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని సజీవులు లెక్కలు పెడుతూ మన ఆయుష్ కాలంలో మరొక దినము పొడిగిస్తూ దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మనలో ఇంకా రక్షణ లేదేమో, మారు మనసు లేదేమో, మనకు దేవాది దేవుడు అట్టి రక్షణను మారు మనసు పొందుకోవడానికే నీకు నాకు దేవుడు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలము లూకాసు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరి వాక్య భాగంలో చూసినట్టయితే దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ఇక్కడ ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటారు. జీసస్ టెల్ ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షిప్. మరి తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఉదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు ఉపమానము ఈ యొక్క సమయంలో అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మరి ఆ ఒక తప్పిపోయిన గొర్రె గురించి ఒక ఉపమానం చెప్పబడతా ఉన్నది. మొదటి 2 వచనంలో చూసినట్టయితే లూకాసు సువార్త 15వ అధ్యాయము మరి మొదటి 2 వచనంలో చూసినట్టయితే, ఒకప్పుడు సమస్త సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చిచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సునుగుకొనిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఒక బోధ, మరి యేసు ప్రభు మరి ఆ వాక్యములు తెలియజేసినప్పుడు అనేక మంది ప్రజలు వారు వచ్చి మరి పాపులుగా ఉన్నవారు వచ్చి దేవుని యొక్క వాక్యం వింటా ఉంటారు. కొంతమంది అక్కడ ఉన్నవారు వారు పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సునుకునిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందురీతి వచ్చాడంటే పాపులను పిలవడానికి వచ్చాడు. పాపులకు రక్షణ కలగజేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అక్కడున్న మరి పరిసయ్యులు వారు చూసినట్టయితే శాస్త్రులు అది చూసి వారి యొక్క మనసులో ఏంది యేసయ్య వారితో కలిసి భోజనం చేస్తున్నాడని వారి మనసులో సునుకునిరి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలము యేసు ప్రభు మనల్ని పిలవడానికి వచ్చాడు. మనం పాపంలో ఉంటుండగా మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మన కొరకు యేసయ్య ఆ కలవరి సిలువలో మరి యేసు ప్రభు ఆ కలవరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేచి ఈ రోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఒక బోధ వినడానికి అనేక మంది మరి పాపులు మరి సుంకరులు వచ్చి ఆయన బోధ వినుచు ఆయన దగ్గరకు వచ్చిచుండగా మరి అనేక మంది పాపం చేసిన వారు, పాపంలో బ్రతుకుతున్నవారు వారు యేసు ప్రభు ఒక మాటలు వింటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు అది చూసి మరి యేసయ్య మరి వీరి పాపములు చేసిన వారితో సుంకరులతో భోజనం చేస్తున్నాడని వారి మనసులో సునుకునేరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి యొక్క మనసులో ఆ మాటలు అనుకుంటుండగా యేసు ప్రభు వారిని చూసి ఉపమానము చెప్పి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకైనా వారితో ఉపమానం చెప్పును, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండుట వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరికి వరకు దానిని వెతక వెళ్ళడా అని ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ మనం కూడా హృదయ కలమి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు తప్పిపోయినావేమో, హృదయ కలము దేవుడి వాక్యము నీతోనే మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం వచ్చిండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. హృదయ కలము ఒకవేళ నీవు కూడా తప్పిపోయి ఉన్నావేమో, యేసయ్య మార్గంలో నుంచి తొలగిపోయినావేమో, మరి విశ్వాసుల మధ్యలో నుంచి నువ్వు వెళ్ళిపోయినావేమో, దేవుని సన్నిధి నుంచి నువ్వు వెళ్ళిపోయినావేమో,
హృదయ కలము ఈ వాక్యము దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య వారితో ఉపమానం చెప్తా ఉన్నాడు. అందుకైనా వారితో ఉపమానం చెప్పను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటైనా తప్పిపోయినడలా అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? ఈ ప్రశ్న ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా తప్పిపోయిన వారుగా ఉందాము. మనలను వెతకడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మరి లోకమంతా కూడా పాపంలో మునుగుతున్న సమయంలో మరి వారందరూ కూడా పాపంలోనే చనిపోయి నిత్య నరకానికి అగ్నిలోకి వెళ్ళిపోతున్న సమయంలో యేసు ప్రభు 2023 సంవత్సరముల క్రితము మరి బెత్లెహేంలో పశువుల పాకలో మన కొరకు జన్మించాడు. మనల్ని వెతకడానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిన్ను నన్ను వెతకడానికి, మనం తప్పిపోయిన మనలను వెతకడానికి యేసయ్య లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యేసు ప్రభు ఉపమానం చెప్తాడు. ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నట్టయితే, ఒకటి తప్పిపోయినట్టయితే ఆ 99 గొర్రెలను వదిలేసి ఒక దానిని వెతక వెళ్ళడా అని ఇక్కడ ఉపమానం చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య ఆ ఒక్క గొర్రెవు నీవే ఉండొచ్చు. హృదయ కలము ఆ ఒక్క గొర్రె నీ కొరకు యేసు ప్రభు నిన్ను వెతకడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడేమో. హృదయ కలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కాలము ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, ఆ ప్రధాన కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణము పెట్టి ఉన్నానని యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నిన్ను వెతకడానికి హృదయ కలము యేసయ్య నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ తప్పిపోయిన ఆ గొర్రె గురించి ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలను అడవిలో వదిలేసి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి వెళ్ళడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. హృదయ కలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 3వ వచనం నుంచి, అందుకైనా వారితో ఉపమానం చెప్పని, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరికే వరకు దాన్ని వెతక వెళ్ళడా అనే ప్రశ్న. అది దొరికినప్పుడు సంతోషంతో తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులు, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరుకునని వారితో చెప్పును గదా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ గొర్రె తప్పిపోవడానికి 2 కారణాలున్నాయి. ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలు కాచుచున్న సమయంలో ఒకటి తానంతా తాను తప్పిపోయి ఉండొచ్చు, రెండోది తనకు మార్గము తెలియకుండా తప్పిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మందలో గొర్రెలన్నీ కూడా ఈరోజు కూడా మనం చూసినప్పుడు గొర్రెల కాపరులు ఆ గొర్రెలను కాచుచున్న సమయంలో ఆ గొర్రెల కాపరి యొక్క స్వరము విని ఆ గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఆ గొర్రెలన్నీ కూడా ముందు సాగిపోతాయి. ముందు గొర్రెల కాపరి వెళ్తుండగా వెనకలున్న కాపరులు ఆ గొర్రెల వెనుక వెళ్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ గొర్రెలకు ఆ మార్గము చూపే ఆ గొర్రెల కాపరి ముందు వెళ్తున్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా ఆ ఒక గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని విని ఆ గొర్రెల కాపరి ఎక్కడికైతే వెళ్తున్నాడో అతనితో పాటు వెళ్తాయి. మరి ఇక్కడ ఈ ఉపమానం చూసినట్టయితే మరి ఆ 100 గొర్రెల నుంచి మరొక గొర్రె తప్పిపోయినదంటే తానంతలో తాను వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే విశ్వాసుల మధ్య నుంచి చాలా సందర్భంలో మన ఆత్మీయ జీవితంలో కూడా సంఘం నుంచి మనం వెళ్ళిపోతున్నామేమో. మరి ఆ సమయంలో ఆ గొర్రె తప్పిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే మరి ఆ గొర్రెకు మార్గము తెలియక, లేదా ఆ గొర్రె మరి వారు వెంబడించే సమయంలో మరి ఎక్కడైనా తను అక్కడ చిక్కుకొని ఆగిపోయినదేమో తెలియదు. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినదే, ఆ మంద నుంచి తప్పిపోయినదే, విశ్వాసుల మధ్య నుంచి, సంఘము నుంచి. ఒకవేళ నువ్వు కూడా ఆ మార్గం నుంచి తొలగిపోయినవేమో, హృదయ కలబేసే మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వంట వండేటప్పుడు మరి అన్ని కట్టెలు కలిసినప్పుడే ఆ వంట మరి మంచిగా వండగలుగుతాము.
ఒక కట్టెని తీసి పక్కన పెట్టినట్టయితే ఆ కట్టె ఆరిపోతుంది. విశ్వాసుల మధ్య నుంచి ఒకవేళ నువ్వు తొలగిపోయినప్పుడు నీ విశ్వాసం అనేది కూడా ఆ రీతిగానే ఆరిపోతుంది. విశ్వాసుల మధ్య సహవాసం కలిగి కుటుంబంలో కలిసి ఉండడంలో కుటుంబం ఐక్యత ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో నుంచి తల్లిదండ్రుల నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినావేమో హృదయ కాలము దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్న నువ్వు వెలిగించలేవు అనేకులను అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కట్టెలన్నీ కాలుతున్నప్పుడే ఆ మంటంతా కూడా మండుతుంది. కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడే ఐక్యత కలిగి ఉంటుంది. తల్లిదండ్రులను వదిలేసి ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినావేమో ఈ హృదయ కాలము దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెలిగించుకోలేవు, నువ్వు అనేకులను వెలిగించలేవు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ 99 గొర్రెలను వదిలేసి ఆ ఒక్క గొర్రె కొరకు ఆ గొర్రెల కాపరి వెతుకుతూ వెతికినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు తన భుజాల మీద వేసుకొని సంతోషిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ గొర్రె ఎక్కడున్నది అని ఆలోచిస్తే ఒక ముళ్ళ కంపలో పడి ఉన్నది. ఆ ముళ్ళ కంపలన్నీ కూడా తీసేసి ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెని తీసుకొని తన భుజాల మీద వేసుకొని సంతోషముతోనే తన ఇరుగు పొరుగు వారిని పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని విందు చేసి ఆ విందులో మీరు కూడా పాలు పంచుకోండి అని ఆ గొర్రెల కాపరి ఏ రీతి అయితే తెలియజేస్తున్నాడో, పరలోకమందు ఒక తప్పిపోయిన వారు లేదా పాపంలో ఉన్న వ్యక్తి, ఆ పాప ఊబిలో ఉన్న వ్యక్తి, ఆ సాతాను బంధకంలో ఉన్న ఆ వ్యక్తి అందుకే బయటికి వచ్చినప్పుడు పరలోక బంధువు వేల దూతలు సంతోషిస్తాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ ముళ్ళ కంపలో ఉన్న గొర్రెలన్నీ కూడా ఆ ముళ్ళన్నీ కూడా తీసేస్తే ఆ గొర్రె పిల్లని తన భుజాల మీద వేసుకొని సంతోషముతోనే తన ఇంటికి వచ్చి తన ఇరుగు పొరుగు వారిని పిలిచి ఒక విందు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సాతాను బంధకంలో ఉన్నట్టయితే హృదయ కలమేసే ఆ బంధకంలో నుంచి నేను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ యొక్క బంధకములన్నీ కూడా తీసివేసే యేసయ్య నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిజమైన క్రిస్మస్ మారు మనసు పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. యేసయ్య మార్గంలో నుంచి తొలగిపోయిన వారు, యేసయ్య సన్నిధిలో నుంచి తొలగిపోయిన వారు, వారిని పిలవడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ గొర్రెల కాపరి మరి అది దొరికినప్పుడు సంతోషముతో దాని భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులని పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. హల్లెలూయా. ఒక పాపి రక్షణ పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. ఒక పాపి దేవుని దగ్గరికి రావడమే నిజమైన క్రిస్మస్. ఒక పాపి మారుమనసు పొందడమే నిజమైన క్రిస్మస్. యేసయ్య ఈ లోకానికి మనల్ని వెతకడానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నేడు కూడా యేసయ్య మనల్ని వెతుకుతూనే ఉన్నాడు. మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని పేరు పెట్టి మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. మీరు నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర అంటే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభు ఈరోజు కూడా మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. హృదయకాలం కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు ఇచ్చిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ప్రియ యవన బిడ్డలారా, ఒకవేళ మీరు తల్లిదండ్రులను విడిచి కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతున్నారేమో హృదయ కాలము దేవుడు మిల్లని పిలవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల మాట విని వారి యందు ఒక మంచి ప్రవర్తన కలిగి తల్లిదండ్రులను సన్మానించేవారు భూమి మీద ఆశీర్వదించబడతారని ఎఫెసీ పత్రికలో మాటలు తెలియచేయబడి ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలను దీర్ఘాయుష్షు పొందాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. తిరిగి నీ తల్లిదండ్రుల దగ్గరికి రా, హృదయ కలవు, నీ తల్లిదండ్రులను ప్రేమించు. కుటుంబము ఎప్పుడైతే ఐక్యతగా ఉంటుందో
ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ క్రిస్మస్లో కుటుంబంతో కలిస్తే, ఒకవేళ భార్య భర్తలు విడిపోయి ఉన్నారేమో, హృదయకాలం తిరిగి వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదని సెలవిచ్చాడు. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు కూడా విడదీయడానికి వీలు లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిరిగి మీరు దేవునిలోకి రండి. తిరిగి ఐక్యత కలిగి తిరిగి కలిసిమెలిసి జీవించండి. నిజమైన క్రిస్మస్ యేసయ్య జన్మదినాన్ని జ్ఞాపకము చేసుకోవడంలో ఎంతో సంతోషం ఉంది. అలాగే రక్షణ పొందుకోవడంలో ఎంతో సంతోషం ఉన్నది. అట్టి కృపలో మీరు వర్ధిల్లాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. 7వ వచనం చూసినట్టయితే, అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. దేవునికే మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 99 ఆ గొర్రెలలో మరి చూసినట్టయితే ఆ 99 మంది ఆ నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కంటే ఒక పాపి రక్షణ పొందుకోవడంలో గొప్ప సంతోషం ఉంటుంది. పరలోకమందు వేవేల దూతలు సంతోషముతో పాటలు పాడుతూ ఆ బిడ్డను చేర్చుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయం కలుగుంటే సంతోషం కంటే మరి మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ మరి ఈ నెలలో మనం క్రిస్మస్ జరుపుకోబోతుండగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నదే. మరి చూసినట్టయితే ఒక పాపి మారు మనసు పొంది మరి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందనే మాట జ్ఞాపకం చేయబడుతోంది. మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది. అట్టి క్రిస్మస్లో మీరందరూ కూడా పాల్పందుకోవాలని ఒక సేవకునిగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిజమైన క్రిస్మస్ అనేది హృదయ మార్పిడి జరగాలి. నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. నీ హృదయంలో యేసయ్య ఉండడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరి 99 నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందే విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. హృదయ కాలము నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు అని యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్యని ప్రతి పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించి దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా యేసయ్య స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే, యేసయ్య నన్ను క్షమించు అని ఒక్క మాటను అడిగినట్టయితే యేసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ మాటలు వింటుండగా ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ఈ మాటలను వింటున్నట్టయితే హృదయ కాలము మారు మనసు పొందడమే నిజమైన క్రిస్మస్. నీ ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. అట్టి రక్షణ హృదయ కాలను పొందుకున్నట్టయితే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది, ఎక్కువ సంతోషము. అలాగే నీ జీవితంలో కూడా గొప్ప సంతోషం కలుగుతుంది. యేసయ్య ఎప్పుడైతే నీ గృహంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు, ఎప్పుడైతే నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి, యవన బిడ్డలు దీవించబడతారు, యవనస్తులను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి మొదటగా వారితో ఈ యొక్క ఉపమానం ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు అది చూసి అంటా ఉన్నారు, యేసు ప్రభు పాపులతో కలిసి పాపులతో భోజనం చేస్తున్నాడని వారి మనస్సులో సునుగుకున్నారు. అప్పుడు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు పాపులను పిలవడానికే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను పిలవడానికే ఈ లోకంలో వచ్చాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరి అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమని పొందలేకపోతే అందరం పాపం చేసినాం. అందరిని పిలవడానికి, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు.
ప్రతి ఒక్కరిని కూడా ఈ హృదయ కాలం కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందుకొని యేసయ్యని మన హృదయంలో ఉంచడమే నిజమైన క్రిస్మస్. గడిచిన సంవత్సరంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎన్నో క్రిస్మస్లు నీ జీవితంలో చూసి ఉండొచ్చు. కానీ యేసయ్యకు చోటిచ్చే మారు మనసు పొందుకొని చూడు, ఆ క్రిస్మస్ ఎంత సంతోషం కలుగుతుందంటే అంత సంతోషాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడిని అనుగ్రహించును గాక. ఒకవేళ తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని యేసయ్య పిలువరానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అని యేసు ప్రభు చెప్తున్న మాట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్య దగ్గరికి రా, మారు మనసు పొందుకో, రక్షణ పొందుకో. పరలోకమందు వేల దూతలు ఎంతో సంతోషముతో పాటలు పాడుతూ నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీరందరూ కూడా నిజమైన దేవుని బిడ్డలుగా మరి మారు మనసు కలిగి రక్షణ పొందుకొని యేసయ్యకు మీ హృదయాల్లో చోటిచ్చి ఈ క్రిస్మస్ ఒక సంతోషకరమైన క్రిస్మస్గా జరుపుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలను దేవుడి హృదయకాలం మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు ధన్యములు స్తోత్రములు నైనా. హృదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినైనా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవా, మరి హృదయకాలం కూడా తండ్రి కుడి కాంశంలో కూర్చొని తండ్రి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా, నీకు ధన్యములు స్తోత్రములు నైనా. ప్రభా నైనా మరి హృదయకాలం ఉపమానముగా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు నైనా. తప్పిపోయిన గొర్రె కొరకు నైనా నువ్వు ఈ లోకానికి వచ్చున్నా నైనా. ప్రభా నేడు కూడా ఈ సమయాన్ని కూడా నైనా మనల్ని వెతుకుతూ నైనా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్న దేవా, నీకు వందనములు స్తోత్రములు నైనా. ప్రభా తండ్రి మరి నిజమైన క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పందుకొని అట్టి సంతోషంలో నైనా వారికి కలిగచేయమని అడుగుతున్నారు తండ్రి. ప్రభా రక్షణ ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు రక్షణ దయచేసి నిజమైన క్రిస్మస్లో వాళ్ళు పాల్పందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని బతిమాలు కొలుచున్నాను తండ్రి. ప్రభా అదే రీతిగా తండ్రి మా సేవకులను కాపాడండి, మా సేవకురాలని కాపాడండి, సంఘాలను కాపాడండి నైనా. పరిచర్య చేస్తున్న బిడ్డలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మిషనరీ సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి, సువార్త సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి నైనా. నీ యొక్క సేవలో ఆత్మల భారం కలిగి చేస్తున్న ప్రతి సేవకుని సేవకురాలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నైనా. సంఘాన్ని బలపరచండి నైనా. ప్రభా అదే రీతిగా 17వ తారీఖు నైనా క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుండగా దీవించండి, ఆశీర్వదించండి. 23వ తారీఖు చిన్న బిడ్డల క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుండగా కూడా నైనా దీవించండి, ఆశీర్వదించండి. కావలసిన ప్రతి సహాయాన్ని కూడా మీరే మాకు అందజేసి నైనా బిడ్డల ఈ యొక్క నైనా ఈ క్రిస్మస్లో నైనా ఏ కొదువ లేకుండా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించేవారి దాన్ని ఈ రోజంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.